హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డైలీ ఎగ్జామ్ ఛానల్. ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్లో భాగంగా మాట్లాడుకునే టాపిక్స్ ఏంటంటే గాజా హమాస్ది గాజా ఇజ్రాయెల్ యుద్ధం, అదేవిధంగా జోన్స్బర్గ్లో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు, దాని గురించి నోబెల్ శాంతి పురస్కారం 2023ది, పాకిస్తాన్ ఆర్థిక మాంద్యం వల్ల 3 బిలియన్ అప్పు ఎవరి దగ్గర నుండి తీసుకుంది, మయన్మారు అక్కడ 30 మంది చనిపోయారు, దాని గురించి జెండర్ గ్యాప్ రిపోర్ట్ గురించి, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్లో అదేవిధంగా మాల్దీవ్లో కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు ఎవరు, అది ఎక్కడ ఉంది, తర్వాత రష్యా అధ్యక్షుడు కిర్గిస్తాన్ విజిట్ చేశారు, లార్జెస్ట్ హిందూ టెంపుల్ యుఎస్లో ఓపెన్ చేశారు, దాని గురించి, ఇండియా శ్రీలంక ఫెరీ సర్వీస్ స్టార్ట్ అయింది, న్యూజిలాండ్ కొత్త ప్రధానమంత్రి. సో ఈ టాపిక్స్ చూద్దాం. ఫస్ట్ టాపిక్ చూద్దాం, గాజా అండర్ సీజ్. సో ఈ టాపిక్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో ఆల్రెడీ ఇప్పుడు 1.23 lakhs డిస్ప్లేస్ అయ్యారు ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం గాజా నుండి. సో ఈ గాజాకి ఇజ్రాయెల్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతుంది. సో ఈ కంటెస్టెంట్లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. గాజా స్ట్రిప్ గల సరిహద్దులు మెడిటరేనియన్ సముద్రం, ఈజిప్ట్, ఇజ్రాయెల్. సో ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్టయితే మనకి మెడిటరేనియన్ సీ గాజాకి పక్కనే ఇజ్రాయెల్, తర్వాత ఇక్కడ ఈజిప్ట్, ఇజ్రాయెల్ పక్కనే ఉన్నాయి. సో ఆ సరిహద్దులు ఏంటి అంటే ఆల్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ గాజా కంటిన్యూస్గా న్యూస్లోనే ఉంది. గాజా ఇన్ డార్కెన్స్ యాజ్ ఇజ్రాయెల్ పౌండ్స్ హమాస్ నెట్వర్క్ అంటుంది. అంటే ఇజ్రాయెల్ కనుక్కున్నది హమాస్ అనే మిలిటెంట్ నెట్వర్క్ యొక్క ఏరియాస్ పట్టుకుందానని చూస్తుంది. సో ఇక్కడ దాని గురించి ఈ కంటెస్టెంట్లో ఇక్కడ చూసుకుంటే 2,200 మంది చనిపోయారు బోత్ సైడ్స్ అని అంటున్నారు. ఇజ్రాయెల్ స్ట్రైక్ చేస్తుంది. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే గాజా స్ట్రిప్ గురించి, థర్డ్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ ఇన్ ద ఏరియా. సో ఇది గాజా అనేది చిన్న పాపులేటెడ్ ఏరియా అంటుంది. తర్వాత ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద 2 పాలస్తీనియన్ టెరిటరీస్ అంటుంది. 2 పాలస్తీనియన్ టెరిటరీస్. ఇట్ ఈజ్ గవర్నింగ్ అండర్ ISIS ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్ అంటుంది. సో ఏది కరెక్ట్ అంటే, సో ఇది ISIS కాదు, హమాస్ మిలిటెంట్ గ్రూపు వాళ్ళు పరిపాలిస్తున్నారు ఈ గాజాని. సో ఇది రాంగ్. సో 1 and 2 కరెక్ట్. సో ఇది థర్డ్ మోస్ట్లీ పాపులేటెడ్ ఏరియా. అదేవిధంగా ఇది 1 of the 2 అంటే ఇది గాజా ఒకటి, ఇక్కడ వెస్ట్ బ్యాంక్ ఒకటి, ఈ 2 పాలస్తీనియన్ ఏరియాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది వాణిలో గాజా స్ట్రిప్ గురించి. సో గాజా స్ట్రిప్ అంటే ఆల్రెడీ చూసుకున్నాం మ్యాప్లో. ఇది ఒకప్పుడు ఈజిప్ట్ ఆక్రమిత ప్రాంతం అంటున్నాడు. 1967లో 6 రోజుల యుద్ధంలో ఇజ్రాయెల్కి ఈజిప్ట్కి మధ్య యుద్ధం జరిగిన దాంట్లో ఇజ్రాయెల్ ఈ గాజా స్ట్రిప్ని ఆక్యుపై చేసుకుంది అంటున్నారు. తర్వాత మూడోది 2020లో ఓస్లో ఒప్పందం ద్వారా దీనిని పాలస్తీనియా నేషనల్ అథారిటీకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కింది వాన్లో రాంగ్ ఆన్సర్ ఏది అంటున్నాడు. రాంగ్ ఆన్సర్ అంటే ఇది, ఎందుకంటే ఇది 2005లో ఒప్పందం చేసుకొని దీనిని రిటర్న్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఈజిప్ట్ తోటి ఇజ్రాయెల్కి 1967లో యుద్ధం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ ఆల్ కోసం బ్రిగేడ్స్ ఎవరు అని అంటున్నారు. సో ఇక్కడ ఆల్ కోసం బ్రిగేడ్స్ అనేది ఎవరు అని అంటున్నారు. సో ఇది గాజాలోని పరిపాలిస్తున్నటువంటి హమాస్ యొక్క మిలిటరీ వింగ్. ఇక్కడ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఏమంటున్నారంటే ఖైదా తీవ్రవాదుల్లాగా హమాస్ ఉన్నారు అని అంటున్నారు. హమాస్ అంటే ఈ గాజా స్ట్రిప్ మిలిటెంట్ గ్రూప్స్. టాపిక్ చూద్దాం. ఇజ్రాయెల్ వార్ వలన IMEEC డిలే అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఫుల్ ఫామ్ ఏంటి అని అంటే ఇండియన్ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనమిక్ కారిడార్. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఇది ఎకనమిక్ కనెక్టివిటీ అన్నట్టు. అంటే యూరోప్కి ఇండియాకి ఈ ఏరియాలో ఎకనమిక్ కనెక్టివిటీని ఇంటిగ్రేషన్ చేయాలి. ఏషియాకి, పర్స్ గల్ఫ్కి, యూరోప్కి దాన్ని కనెక్షన్ చేయాలి త్రూ UAE. ఇక్కడ UAE ఉంది, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్ ద్వారాగా. ఇక్కడ ఏమంటున్నది, ఇండియా ఫర్ ఇండిపెండెంట్ పాలస్తీనా అని అంటుంది. ఇండిపెండెంట్ అవ్వాలని అంటుంది. సో ఇక్కడ ఈ కంటెస్టెంట్లు ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ 2,400 మంది బోత్ సైడ్ చనిపోయారు, 2,400 మంది దాకా. సో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఎవరు అని అంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
బెంజమిన్ నెతన్యాహు. సో బెంజమిన్ నెతన్యాహు. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇక్కడ మధ్యధరా సముద్రానికి సరిహద్దుగా లేని దేశం ఏది? సో మధ్యధరా అంటే ఇది మధ్యధరా సముద్రం, మెడిటరేనియన్ సీ. దీనికి సరిహద్దులు ఏంటి అంటే ఇది ఈజిప్టు, సో ఆ సరిహద్దుగా ఉంది. ఇది ఇజ్రాయిల్, ఇది కూడా సరిహద్దుగానే ఉంది. సో ఇక్కడ లెబనాన్ కూడా సరిహద్దుగానే ఉంది. సో సరిహద్దుగా లేనిది ఏంటి అంటే ఇక సిరియా. సో ఈజిప్ట్ సరిహద్దుగా ఉంది, ఇజ్రాయెల్ సరిహద్దుగా ఉంది, లెబనాన్ సరిహద్దుగా ఉంది. ఇక సిరియా ఇది సరిహద్దుగా లేదు. ఇక్కడ సరిహద్దుగా లేనిది అని అంటే సిరియా. జోర్డాన్ కూడా సరిహద్దుగా లేదు. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. జోహాన్స్బర్గ్లో మహాత్మా గాంధీ యొక్క స్టాచ్యూ 8 feet పెట్టారంటున్నారు. అది టాపిక్ ఎక్కడ హిస్టరీలో చదువుకోవచ్చు. సో ఇక్కడ ఈ కంటెస్టెంట్లో టాల్స్టాయ్ ఫామ్ని గాంధీజీ ఏ సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో ఏర్పాటు చేశారంటున్నారు. సో 1893, 1906, 1910, 1913. సో ఇక్కడ ఫస్ట్ గాంధీజీ సౌత్ ఆఫ్రికా వెళ్ళింది 1893లో, కాబట్టి ఇది కాదు. తర్వాత 1906లో సత్యాగ్రహం సౌత్ ఆఫ్రికాలో నిర్వహించారు. అక్కడ అంటే ఈ 1993లో ట్రైన్ నుండి నెట్టివేయబడ్డారు నల్ల జాతి అని. తర్వాత 1906లో ఆయన నాన్ వైలెన్స్ సత్యాగ్రహ మూమెంట్ ఫైట్ చేశారు. తర్వాత ఇక్కడ టాల్స్టాయ్ 1910లో టాల్స్టాయ్ ఫామ్ని ఏర్పాటు చేశారు, కాబట్టి సరైన ఆన్సర్ ఇది. తర్వాత ఇది 1913లో ఆయన అరెస్ట్ అయ్యారు, కాబట్టి ఇది కాదు. ఇక టాల్స్టాయ్ ఫామ్ అంటే ఏంటంటే అది ఇండియన్ కమ్యూనిటీ కోసం అని ఒకటి స్టార్ట్ చేశారు. అది ఎక్కడ అంటే ట్రాన్స్వర్స్లో సౌత్ ఆఫ్రికాలో ఎప్పుడు 1910లో. సో అక్కడ అది ఒక హెడ్ క్వార్టర్గా నాన్ వైలెన్స్ మూమెంట్ సత్యాగ్రహ మూమెంట్గా అక్కడ అది హెడ్ క్వార్టర్గా పనిచేసింది. అది ఎక్కడ అంటే 21 miles జోహాన్స్బర్గ్ నుండి. సో ఈ టాల్స్టాయ్ ఫామ్ ఈ జోహాన్స్బర్గ్కి 21 miles దూరంలో ఉంది. సో ఇక్కడ సౌత్ ఆఫ్రికాకి క్యాపిటల్ ఏంటంటే కేప్ టౌను. సో ఇక్కడ ప్రిటోరియా, 2 క్యాపిటల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇక్కడ ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికాన్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ ఆరెంజ్ రివర్ ఒకటి వెళ్తుంది. సో డార్కెన్స్ పర్వతాలు ఇక్కడ ఉన్నాయి. సో స్వాజిలాండ్ అనే చిన్న దేశం ఇందులోనే ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇండియన్ ఓషన్ ఇటు సైడ్ ఏమో అట్లాంటిక్ ఓషను. దీనికి బోర్డర్ చూసుకుంటే నమీబియా, తర్వాత బోట్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్. సో ఇంపార్టెంట్గా ఏంటంటే కలహారా డిజర్ట్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ ఆఫ్రికా ఖండం గురించి చూసుకున్నట్టయితే ఇక్కడ భూమధ్య రేఖ 0 latitude తోటి భూమధ్య రేఖ పోతుంది. లేక్ విక్టోరియా ఉంది. నైలు నది ఇక్కడ నుండే ప్రవహించి మధ్యధరా సముద్రంలో కలుస్తుంది. సో ఇక్కడ కర్కట రేఖ, మకర రేఖలు ఈ ఆఫ్రికా ఖండం నుండి పోతున్నాయి. టాపిక్ చూద్దాం. ఇక్కడ నోబెల్ శాంతి ప్రైజ్, నోబెల్ పీస్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చింది అంటున్నారు. సో నోబెల్ పీస్ ప్రైజ్. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నార్జెస్ మొహమ్మద్, సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్, మెమోరియల్, యాలిస్ బియలిస్టిక్స్. సో ఇక్కడ సరైన ఆన్సర్ ఏంటంటే ఇదేమో పోయిన సంవత్సరం 2022లో నోబెల్ శాంతి ప్రైజు ఈ మూడింటికి వచ్చాయి. సో ఈ సంవత్సరము ఈమెకు వచ్చింది. ఆమె ఇరాన్ దేశంలోని మానవ హక్కుల కోసం ఆమె పోరాడుతుంది. ఆమెకు నోబెల్ శాంతి ప్రైజ్ వచ్చింది. సో ఇక్కడ డయాగ్రామ్లో చూసుకుంటే ఆమె మానవ హక్కుల కోసం ట్రై చేస్తుంది. ఎస్పెషల్గా అప్రెషన్ ఆఫ్ ఉమెన్, ఆడవాళ్ళ కోసము ఆమె ఆడవాళ్ళ హక్కుల కోసమని ఆమె పోరాడుతుంది. సో ఆమె ఇప్పటి వరకు అయితే 13 సార్లు అరెస్ట్ అయింది, 5 సార్లు కన్విక్ట్ అయింది. తర్వాత ఆమె 31 సంవత్సరాలు మొత్తం జైలు జీవితాన్ని గడిపింది. ఆమె ప్రస్తుతం ఇరాన్లోని టెహరాన్ రాజధానిలోని ఇవిన్ ప్రిజన్లో ఆమె జైలు జీవితం గడుపుతుంది. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది పాకిస్తాన్ నీడ్స్ ట్రేడ్ నాట్ ఎయిడ్ అంటుంది. ఈ ఆర్టికల్ ఏమంటుందంటే వాళ్ళకి వాణిజ్యం కావాలి, ఇట్లా ఎయిడ్ అంటే అప్పులు ఒకరి దగ్గర నుండి డబ్బు తీసుకోవటం అది కాదు అని ఈ ఆర్టికల్లో ఉంది. సో ఈ టాపిక్ అనేది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఆర్థికం ఎకానమీ టాపిక్లో చదువుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే $3 billion పాకిస్తాన్ అప్పుగా అడిగింది ఆర్థిక మాన్యంలోకి వెళ్ళటం వలన. సో ఈ కంటెస్టెంట్లో ఈ క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ జూలైలో పాకిస్తాన్ ఆర్థిక మాంద్యం నుండి బయటపడుటకు $3 billion బెయిల్అవుట్ ప్యాకేజీని అంగీకరించింది ఎవరు? సో $3 billion
అప్పుగా ఇవ్వటానికి ఎవరు అంగీకరించారు అంటుండ్రు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వరల్డ్ బ్యాంకు, సెకండ్ ఆప్షన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, థర్డ్ ఆప్షన్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, బ్రిక్స్ బ్యాంకు. సో ఇక్కడ సరైన ఆన్సర్ సి. సో ఇక్కడ మనకు వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది, IMF ఏం చేస్తుంది, దీని రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది మనకు కావాలి. ఏదైనా దేశానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుందంటే ఇది అప్పుగా ఇస్తుంది IMF. అదే వరల్డ్ బ్యాంక్ అయితే కొంత పేదరికాన్ని నిర్మూలించడానికి అది కొంత సాయం చేస్తుంది. దీని గురించి మనం చూద్దాం. సో ఇక్కడ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ $3 బిలియన్ పాకిస్తాన్కి బెయిల్అవుట్గా ఇస్తూ ఉంటుంది. సో ఆ కంటెస్టెంట్లో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. IMF అంటే అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే 1944లో బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ద్వారాగా ప్రపంచ బ్యాంకు అంటే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1949లో 29 మెంబర్ కంట్రీలు ఉండే అప్పుడు. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్లో ఉంది. సో దీనికి ఇప్పుడు ప్రస్తుతానికి 188 దేశాలు దీనికి మెంబర్స్గా ఉన్నారు. దాని యొక్క టోటల్ క్యాపిటల్ చూసుకుంటే $1 ట్రిలియన్ ఉంది. ఇక్కడ లో ఇన్కమ్ దేశాలకి 0 ఇంట్రెస్ట్ తోటి ఇస్తుంది అప్పు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే IMF రిలీజెస్ రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ పేర్స్ ఏంటి అంటుంది. గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్టు, గ్లోబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ రిపోర్టు, గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు, తర్వాత వరల్డ్ ఎకనమిక్ అవుట్లుక్. సో ప్రతి సంవత్సరం రిలీజ్ చేసే రిపోర్ట్ ఏంటంటే ఇది మరి ఈ ఫస్ట్ రెండు ఏంటంటే ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది, వరల్డ్ బ్యాంకు. సో ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. సో సరైన ఆన్సర్ ఏంటంటే ఈ రెండు, IMF రిలీజ్ చేసేవి ఈ రెండు, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ కంటెస్టెంట్లో వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంకు గురించి చదువుకుందాం. ప్రపంచ బ్యాంకు సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 1944లో ఎస్టాబ్లిష్ చేశారు. అది ఇంటర్నేషనల్ బ్యాంకుగా ఉండేది, గ్లోబల్ ఆర్గనైజేషన్. దాని యొక్క ఉపయోగాలు ఏంటంటే ఫండ్ ప్రొవైడ్ చేస్తుంది, లోన్స్ ఇస్తుంది 0 ఇంట్రెస్ట్లో. సో దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే పేదరికాన్ని నిర్మూలించడం. సో అది అండర్ డెవలప్డ్ దేశాలకు, ఎస్పెషల్గా ఈ వరల్డ్ బ్యాంక్లో గ్రూపులు ఏంటంటే ఒక 5 బాడీస్ ఉన్నాయి. వరల్డ్ బ్యాంకు ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేది ఇది వరల్డ్ బ్యాంకు. తర్వాత ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషను, తర్వాత ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, తర్వాత మల్టీ లాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, తర్వాత ఇంటర్నేషనల్, ఇవన్నీ వరల్డ్ బ్యాంకు గ్రూప్స్ అన్నట్టు. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. 30 మంది మయన్మార్లో బాంబింగ్ వల్ల చనిపోయారు అంటున్నారు. సో ఇది ఎక్కడ ఎయిర్ స్ట్రైక్ జరిగింది అని అంటే సో కచిన్ అనే స్టేట్లో జరిగింది. కచిన్ అనే స్టేట్ అంటే ఈ ఏడు ఉంది, కచిన్ అనే స్టేటు. అక్కడ 30 మంది చనిపోయారు. సో అది అంటే 324 కిలోమీటర్లు. ఇది మెండలే, ఒక సెకండ్ లార్జెస్ట్ సిటీ మయన్మార్లో. సో మయన్మార్ యొక్క రాజధాని ఏదంటే నెపిదేవ్, ఇది ఈ ఏరియా. సో ఇక్కడ ఈ కింది దేశాలలో ఏ దేశం మయన్మార్తో సరిహద్దుగా లేని దేశం ఏది అని అంటున్నాడు. సో ఇక్కడ బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉంది, చైనా సో ఇటు సరిహద్దుగా ఉంది, ఈ కాంబోడియా ఇటు సరిహద్దుగా ఉంది, సో వియత్నాం సో ఇటు సరిహద్దుగా లేదు. సో సరైన ఆన్సర్ ఇది. చూద్దాం మన మ్యాప్లో. సో ఇక్కడ మ్యాప్ చూసుకున్నట్టయితే బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉంది, చైనా సరిహద్దుగా ఉంది, థాయిలాండ్ సరిహద్దుగా ఉంది, కాంబోడియా సరిహద్దుగా ఉంది. సో సరిహద్దుగా లేనిది అంటే వియత్నాం సరిహద్దుగా లేదు. కాంబోడియా క్యాపిటల్ లావోస్, వియత్నాం క్యాపిటల్ హనాయ్, తర్వాత థాయిలాండ్ క్యాపిటల్ బ్యాంకాక్. చూద్దాం. నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ 2023లో ఎవరికి వచ్చింది అని అంటున్నారు. సో ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తం దాని గురించే, నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. సో ఇక్కడ మనకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ క్లాండియా గోల్డెన్ అనే అమెరికా ఆమెకు ఈ నోబెల్ ప్రైజ్ ఎకనామిక్స్లో ఈమెకు వచ్చింది. సో ఈ డోగ్లాస్ ఫిలిప్ హెచ్ డివిజీ బెనాన్కే, సో వీళ్ళేమో 2022లో వచ్చింది. సో ఇక్కడ ఆమె ఉమెన్స్ లేబర్ మార్కెట్ గురించి, వాళ్ళ యొక్క సమస్యల గురించి, వాటన్నిటి గురించి అధ్యయనం చేసినందుకు ఈమెకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఈ కంటెస్ట్లోనే మనకు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్టు, అంటే ఆడవాళ్ళకు మగవాళ్ళకు మధ్య జెండర్ గ్యాప్ ఎలా ఉంది ఆ రిపోర్టు గురించి ఈ కింది పేరాలో ఇచ్చారు. సో అది ఆ కంటెస్టెంట్లో చూసుకుంటే ఈ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారన్నారు. సో ఇక్కడ ఎవరు రిలీజ్ చేస్తారనేది ఇచ్చారు. సో ఫస్ట్ ఆప్షన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇక్కడ చూసుకుంటే
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తుంది. సో గత సంవత్సరంలో గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్లో ఇండియా ఎంత ర్యాంక్ ఉంది అని అంటే 135 ర్యాంక్. ఎన్ని దేశాల ఇందులో పార్టిసిపేట్ చేశారంటే 146 దేశాలు పార్టిసిపేట్ చేస్తే 135. అంటే ఆడవారికి మగవారికి మధ్య డబ్బులు అంటే వాళ్ళ వ్యత్యాసం చాలా ఉంది. అంటే లేబరు వాళ్ళు డబ్బు సంపాదించే విషయాలలో కానీ, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళకు వచ్చే ఆపర్చునిటీస్లో కానీ, తర్వాత ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ చదువు వాళ్ళకి అందుబాటులో ఉండడం కానీ, అదేవిధంగా హెల్త్ సర్వైవల్ దాంట్లో కానీ, తర్వాత పొలిటికల్గా రాజకీయంగా కానీ వాళ్ళన్నిట్లలో ఎంత వెనకబడి ఉన్నారు అనేదాన్ని ఈ 4 ఇండికేటర్స్ ద్వారాగా ఈ రిపోర్టు తెలియజేస్తుంది ర్యాంకుని. సో ఈ సంవత్సరం చూసుకుంటే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్, సో అది ఇప్పుడు ఇండియా 135 ఉంది ఇంతకుముందు, అది కొద్దిగా బెటర్ అయింది, 127కి వచ్చేసింది. సో ఇది ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం బాడీ, అది ఫస్ట్ పబ్లిష్ చేసింది 2006లో. అప్పటి నుండి ఇది రిలీజ్ చేస్తూ వస్తుంది. సో ఇవి ఒక 4 ఇండికేటర్స్ని చూసేసి వరస్ట్ పర్ఫార్మర్ ఎవరంటే ఆఫ్ఘనిస్తాన్, బెస్ట్ టాప్ పర్ఫార్మర్ అంటే ఐస్లాండ్. సో ఇక్కడ నోబెల్ ప్రైజ్ టాపిక్ గురించి మనం చదువుతున్న కంటెస్టెంట్లో మనం చూసుకుంటున్నాం. సో ఇప్పటి వరకు అయితే నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 106 ఇచ్చారు. తర్వాత ఎకనామిక్స్లో 54, నోబెల్ పీస్లో శాంతి పురస్కారం 103 వచ్చినాయి. తర్వాత నోబెల్ లిటరేచర్లో 115 వచ్చినాయి, మెడిసిన్లో 113 వచ్చినాయి, కెమిస్ట్రీలో 114 వచ్చినాయి. టాపిక్ చూసుకుంటే ఇగో మాల్దీవ్స్ అనే దాని మీద న్యూ డిప్లొమాటిక్ ఛాలెంజెస్ అని ఈ టాపిక్ ఇచ్చారు. సో మాల్దీవ్స్ అని అంటే మాల్దీవ్స్ కొత్త ప్రెసిడెంట్ ఇక్కడ గెలిచారు. మాల్దీవ్స్ అది చైనాకి సపోర్ట్ చేసే ప్రెసిడెంట్ ఎన్నుకున్నారు. మొన్నటిదాకా ఇండియాకి సపోర్ట్ చేసే ప్రెసిడెంట్ ఉండే. సో ఇప్పుడు మాల్దీవ్స్ కొత్త ప్రెసిడెంట్ ఎలక్షన్స్లో గెలిచారు. సో మాల్దీవ్స్ ఎక్కడ ఉంది అని అంటే ఇది ఇండియన్ ఓషన్కి దగ్గర, ఇది ఇండియాకి దగ్గర, ఈ ఏరియాలో మాల్దీవ్స్ ఉంది. సో అది స్ట్రాటజిక్ లొకేషను, అదొక మాల్దీవ్స్ టూరిస్ట్ హబ్, ఫేమస్ ఫర్ టూరిస్ట్ డెస్టినేషన్, బీచెస్ అవన్నీ మిగతా ట్రెడిషనల్గా అన్నీ ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ మాల్దీవ్స్ ఎక్కడ ఉందంటే ఇండియన్ ఓషన్లో ఉంది. మాల్దీవ్స్ కొత్త అధ్యక్షుడు ఎవరు అంటే మహమ్మద్ ముజీ. సో అతను చైనాకి సపోర్టెడ్గా పర్సను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మాల్దీవ్స్ దగ్గరలో భూమధ్య రేఖ పోతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మాల్దీవ్స్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసు. సో ఇక్కడ బీచెస్ ఇవన్నీ ఉంటాయి. సో బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పుతిన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కిర్గిస్తాన్ విజిట్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే ఇది రష్యా ఏరియా. సో ఆయన కిర్గిస్తాన్ వచ్చారు. కిర్గిస్తాన్ క్యాపిటల్ ఏంటి, రాజధాని ఏది అంటే బిష్కేక్. సో కిర్గిస్తాన్తో సరిహద్దుగా లేని దేశాలు ఏవి అని అంటున్నాడు. సరిహద్దుగా లేని దేశాలు ఏది అని అంటే కిర్గిస్తాన్ తోటి ఇండియా సరిహద్దుగా లేదు, తర్వాత మంగోలియా సరిహద్దుగా లేదు, రష్యా సరిహద్దుగా లేదు, ఇరాన్ సరిహద్దుగా లేదు, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుగా లేదు, పాకిస్తాన్ సరిహద్దుగా లేదు. సో ఇవి సరిహద్దుగా లేవు. మరి చైనా సరిహద్దుగా ఉంది, తజికిస్తాన్ సరిహద్దుగా ఉంది, తర్వాత ఉజ్బెకిస్తాన్ సరిహద్దుగా ఉంది, ఇక తుర్క్మెనిస్తాన్ కూడా సరిహద్దుగా లేదు. సో కజకిస్తాన్ సరిహద్దుగా ఉంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకుంటే సరిహద్దుగా ఉన్నాయి కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, చైనా. పాకిస్తాన్లో ప్రవహిస్తున్నటువంటి నదులు కానీ, లేక్ కానీ. సో నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఓపెన్డ్ ఇన్ యూఎస్ అంటున్నాడు. అమెరికాలో హిందూ టెంపుల్ లార్జెస్ట్ అని. ఇక్కడ చూసుకుంటే అది బాబ్ స్వామి అక్షర్ధామ్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ ఇన్ యునైటెడ్ నేషన్స్. ఓవర్ 185 ఎకరాలతో విస్తీర్ణంలో ఇది ఇనాగ్రేట్ చేశారు. సో అది జాగ్రఫికల్గా ఎక్కడ ఉంది అంటే వాషింగ్టన్ డీసీకి దగ్గరలో, ఇది అమెరికాకు దగ్గరలో ఉంది. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇండియా శ్రీలంక ఫెర్రీ సర్వీస్ లాంచ్డ్. ఇది ఇండియా శ్రీలంక రిలేషన్స్లో మనం చదువుకోవచ్చు. అప్రాక్సిమేట్ టైం ఎంత అంటే 3 to 4 అవర్స్లో మనం శ్రీలంక చేరుకోవచ్చు. సో అది ఆల్రెడీ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ ఇది లాంచ్ చేశారు. ట్రూగా ఇది బిగ్ స్టెప్ అంటున్నారు ఇండియాకి శ్రీలంకకి. సో ఇక్కడ చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్పింగ్ వాటర్ డిస్ప్లే చేస్తుంది. సో ఇది ఎక్కడి నుండి ఎక్కడికి అంటే నాగపట్నం నుండి కంకె సంతురాయ్ పోర్టు. సో ఇది శ్రీలంకకు. ఈ కంటెస్టెంట్లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ పాల్క్ స్ట్రైట్ అనేది ఉంది ఇండియా శ్రీలంకకు మధ్య. పాల్క్ స్ట్రైట్ అంటే ఏంటి, అసలు స్ట్రైట్ అంటే ఏంటి అంటే ఒక 2 వాటర్ బాడీస్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్, హిందూ మహాసముద్రం, ఈ 2 బాడీస్ని కనెక్ట్ చేసే చిన్న ఛానల్ని స్ట్రైట్ అంటారు. సో ఇక్కడ పాల్క్ స్ట్రైట్ ఎక్కడ ఉంది అని అంటే ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉంది. సో సరైన ఆన్సర్ సి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే న్యూజిలాండ్ కొత్త ప్రైమ్ మినిస్టరు
క్రిస్టఫర్ లగ్జాన్ కొన్నారు. సో ఈయన కన్జర్వేటివ్ ఫార్మర్ బిజినెస్ మ్యాన్ అన్నట్టు. సో ఈ కంటెస్టెంట్లో మనం న్యూజిలాండ్ గురించి కొద్దిగా చూద్దాం. న్యూజిలాండ్ కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి ఎవరు? క్రిస్టఫర్ లగ్జాన్. న్యూజిలాండ్ రాజధాని ఏది అంటున్నాడు. న్యూజిలాండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే న్యూజిలాండ్ పసిఫిక్ ఓషన్లో ఉంది, ఆస్ట్రేలియాకి దగ్గరగా. సో ఇక్కడ క్యాపిటల్ రాజధాని ఏది అంటే వెల్లింగ్టన్. సో ఇక్కడ న్యూజిలాండ్ చూసుకున్నట్టయితే ఇది నార్థన్ ఐలాండ్, ఇది సదరన్ ఐలాండ్, ఇది సదర్న్ ఐలాండ్. సో ఇక్కడ చూసుకుంటే సదరన్ ఆల్ప్స్ ఉన్నాయి, క్యాన్బెరీ ప్లెయిన్స్ ఉన్నాయి ఈ ఏరియాలో. నార్థన్ ఐలాండ్ని సదర్న్ ఐలాండ్ని కూక్ స్ట్రైట్ అనేది సపరేట్ చేస్తుంది. సో ఇటొక లార్జ్ బాడీని వేరు చేసేదాన్ని స్ట్రైట్ అంటారు. సో ఇక్కడ కూక్ స్ట్రైట్ ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని క్వశ్చన్స్తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతవరకు సెలవు, బాయ్.